శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని మనం 65 భాగాలుగా చెప్పుకున్నాం. 66వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడికి వచ్చాం మనం భాగవతంలో? దేవతలు అసురుల యుద్ధం, ముఖ్యంగా వృత్రాసురుడి నాయకత్వంలో. ఎవరా వృత్రాసురుడు? చెప్పుకున్నాగా, త్వష్ట హోమం నుండి పుట్టించాడు తన కుమారుణ్ణి. దేవేంద్రుడు తన కుమారుడి తలలు తెంచినందుకు హోమం నుంచి ఆయన యజ్ఞం చేసి యజ్ఞంలోంచి పుట్టించారు వృత్రాసురుడిని. ఆ వృత్రాసురుడు నాయకత్వంలో రాక్షస సేనలు, ఇంద్రుడి నాయకత్వంలో దేవసేనలు రెండు కూడాను సంకుల సమరం చేస్తున్నాయి. ఆ సమయంలో రణరంగం అంతా కూడా పెద్ద రక్త నదులు ప్రవహించాయి. పెనుభూతాలు పుత్తుకులోతు నెత్తురు ప్రవాహాల్లో దుమికి విచ్చలవిడిగా విహరింపసాగాయి. శాకినులు మాంసం కండలు కడుపు నిండా భుజిస్తూ నృత్యం చేశాయి. మదంతో మైమరిచిన ఢాకినీలు ప్రేవుల దండలు మెడలో నిండా ధరించి మెత్తని మెదళ్ళు మెక్కుతూ మిక్కిలి భయంకరంగా గొంతులు వేశాయి. ఈ విధంగా నర్మదా నదీ తీరంలో కృతయుగంలో ప్రారంభమైన దేవదానవుల యొక్క పోరాటం త్రేతాయుగం ప్రవేశించే పర్యంతము కూడా భయంకరంగా సాగుతూనే ఉంది. వృత్రాసురుని బాహుబల సంపత్తో పెంపొందిన రక్కసి గుంపులు తెంపు చేసి విజృంభించి దేవతల మీద పెద్ద పెద్ద వృక్షాలు, బండలు, కొండ శిఖరాలు కురిపించగా రాక్షసులు కొండలు, బండలు, చెట్లు తమ మీద వర్షిస్తూ ఉంటే దేవతలు కఠోరమైన బాణ సమూహాలు ప్రయోగించి వాటిని అన్నింటిని కూడా ముక్కలు ముక్కలుగా ఖండించారు. ఈ విధంగా తాము చేసిన ఘోర బల ప్రయోగాలన్నీ భగ్నం కాగా దానవ సేనాపతులు మదోద్రేకంతో మరింత చెలరేగారు. రాజా, ఎవరి రాజు? పరీక్షన్ మహారాజు. ఎవరు చెప్తున్నారు? సుఖయోగీంద్రుల వారు ఈ భాగవత పురాణాన్ని. రాజా, సుర సైన్యాల మీద అసుర వీరులు ఎడతెరిపి లేకుండా దట్టమైన శర పరంపరలు కురిపించారు. అయితే సజ్జనుల విషయంలో దుర్జనులు ఆడే దూషణలలాగానే రాక్షసుల బాణాలు దేవతలను స్పృశింపలేకుండా వృధా అయిపోయి. ఎంత మంచి పోలిక వ్యాసుల వారు. చూసారా? మంచి వాళ్ళని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారుగా, దూషిస్తూ ఉంటారు. ఎందుకు? ఏదన్నా కొంచెం లోపం కనపడుతుందో ఆ లోపాన్ని పెట్టుకొని అందరూ దూషిస్తూ ఉంటారు. అవి వాళ్ళకేం అంటాం. అలానే రాక్షసులు ఎన్ని బాణాలు వేసినా దేవతలను మాత్రం స్పృశింపలేక వృధా అయిపోయాయి. ఆ సమయంలో మళ్ళీ దేవతలు దానవుల మీద నిర్విరామంగా గుప్పించిన శస్త్రాస్త్రాల వాళ్ళు రాక్షసులు దేవతలు కురిపించిన శస్త్రాస్త్రాల పాలై పౌరుషాలు వదిలి సిగ్గు విడిచి తోకలు ముడిచి పరాజితులై పారిపోయారు. వారిని చూచి దేవతలు అవహేళనగా కేకలు వేశారు. కొండల వంటి ఉద్దండులైన రాక్షసులు పౌరుషం కోల్పోయి ఒకళ్ళతో తోసుకుంటూ ధనుర్బాణాలు మొదలైన ఆయుధాలను యుద్ధరంగంలో వదిలిపెట్టి కథన రంగం నుంచి పారిపోవడం చూసి దేవతలు వేళాకోళం చేస్తూ పెద్దగా అట్టహాసాలు చేశారు. ఈ ప్రకారంగా తన అధీనంలో ఉన్న దానవ సేనా నాయకులు రణరంగాన్ని వదిలివేసి పారిపోవడం చూసిన వృత్రాసురుడు పక్కపక్క నవ్వుతూ ఇలా అన్నాడు: వీరాది వీరుడు అయిన మీరు ఈ విధంగా పారిపోవటం నీచమైన కార్యం. రాక్షసులను ఉద్దేశించి అన్నాడు, ఇది మీకు తగని పని. యశస్సును భోగాన్ని కోకొల్లలుగా ఇచ్చే ఇటువంటి వీరమరణం ధీరులైన వారికి మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ ఇతరులు కావాలని కోరిన ఇటువంటి మరణం దొరకదు సుమా. యుద్ధ ధర్మాన్ని తోసిపుచ్చి ఈ విధంగా పిరికి పందలై రణరంగం నుంచి పారిపోవటం వీరోచితమైన కార్యం కాదు.
సంగర రంగంలో సాటి లేని మేటి వీరుడైన ఈ వృత్రాసురుడి శక్తి సామర్థ్యాలు మీకు తెలియనివి కాదు. కాబట్టి మీరు నిలవండి, నిలిచి పోరాడండి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా ఎప్పుడో ఒకప్పుడు మరణింపక తప్పదు. కానీ 2 విధాలైన చావులే ఉత్తమమైనవి. ఒకటి యుద్ధరంగంలో చావటం, రెండోది యోగ మార్గంలో చావటం. ఈ 2 కాక మరొక విధమైన చావటం నీచాతి నీచం సుమా అంటూ మరి అసుర సైనికుల వెంటబడి తరుముతున్న అమర వీరులను ఆలోచించి వృత్రాసురుడు వాళ్ళని ఉద్దేశించి అహంకారంతో హుంకారం చేసి వాళ్ళని ఉద్దేశించి అన్నాడు, ఓరి మీకు 4 కాలాల పాటు స్వర్గంలో సుఖంగా జీవించాలనే కోరిక లేకపోతే రండి నాతో యుద్ధానికి, నన్ను మార్కొనండి అంటూ ఆ దానవీరుడు కల్పాంత కాలమేఘంలాగా గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జించాడు. ప్రళయకాల ప్రభంజనం వల్ల భగభగమండే అగ్నికేలను తృణీకరించే కుటిల వీక్షణాలు ప్రసరింపజేస్తూ లయకాల మహారుద్రుడిలాగా రౌద్రాకారం ధరించి మహోద్రేకంతో బ్రహ్మాండ భాండం బద్దలయ్యేటట్టుగా తన భుజాలని చరుచుకొనగా ఆ మహాధ్వనికి లోకాలన్నీ చీకాకు పడిపోయాయి. సూర్యచంద్రులు అస్తమించారు, పర్వతాలు ఊగిసలాడాయి, గగనం బద్దలైంది, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి, నక్షత్రాలు గ్రహాలు పట్టు తప్పిపోయాయి, దిక్కులు వేగంగా పగిలిపోయాయి, భూమి కుంగిపోయింది, బ్రహ్మాండ బాణం అల్లాడింది. విధాత అంటే బ్రహ్మ కూడా తల్లడిల్లిపోయాడు. ఆ రాక్షస రాజు యొక్క పెను బొబ్బకు వియచ్చరులందరూ కూడా నేల కూలారు, దిక్పాలకులు సోలిపోయారు, వేలుపులు వ్రాలారు, నాగులు తూరారు, మరుద్గణాలు ప్రేలారు, అశ్విని కుమారులు దిగులు పడ్డారు, రుద్రగణాలు కాలు కదపలేక జారిపడ్డారు, ద్వాదశాజ్యులు కీలుడి వ్రేలాడారు, సుర సైనికులు పెద్ద నిద్ర ముసించినట్టుగా చేతిలోని విల్లంబులు జార విడిచి పుడమిపై పడి మూర్ఛిల్లారు. ఈ ప్రకారంగా కన్న కఠోరమైన వృత్రాసురుని కంఠస్వరాన్ని విని పిడుగుపాటున నేలకూలిన ప్రాణి సమూహంలాగా దేవేంద్రుని సైన్యాలు ఒళ్ళు తెలియక రణరంగంలో పడి మూర్ఛిల్లాయి. సాటిలేని సమరవీరుడైన వృత్రాసురుడు మదపటేనుగు కమలవనంలో ప్రవేశించినట్లుగా సంగర రంగంలో సంచరించాడు. కళ్ళు మూసుకొని కథన భూమిలో తిరుగుతున్న ఆ దానవేంద్రుని పాదాల కింద పడి దేవతల దేహాలు నలిగిపోవడం మొదలుపెట్టాయి. ఈ విధంగా విశృంఖలంగా విహరిస్తున్న ఆ వీరుణ్ణి వీక్షించి ఇంద్రుడు 100 వజ్రాయుధాల శక్తి గల తన గదా దండాన్ని గ్రహణ కాలంలో భానుని చుట్టూ వరదకుడి కట్టినట్టు గిరగిర తిప్పుతూ వృత్రాసురుని మీద విసిరివేశాడు. రేపు మనం తర్వాత ఘట్టాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకూరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరా. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తా